ఫ్రెండ్స్, ఈ రోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చేసాను. ముఖ్యంగా చెప్పాలంటే మీలో చాలా మంది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇది. దిస్ ఇస్ నథింగ్ బట్ మోటో ఎడ్జ్ 50 అల్ట్రా వర్సెస్ Xiaomi 14 CV. సివి మొట్టమొదటిసారిగా మన ఇండియాలో అయితే లాంచ్ చేయడం జరిగింది. మోటోలో కూడా అల్ట్రాతో మొట్టమొదటిసారి వీళ్ళు యాక్చువల్ గా ఆల్టర్నేటివ్ ఇయర్ అనుకుంటా వీళ్ళు లాంచ్ చేసేది. ఈ ఇయర్ లో వీళ్ళు దీన్ని మన ఇండియాలోకి అయితే లాంచ్ చేశారు. ముఖ్యంగా 50,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ రెండిట్లో ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ, అది ఎందుకు బెస్ట్ అనే దాని గురించి డీటెయిల్డ్ గా ఈ రోజు కంపేర్ చేయబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కంటెంట్స్ చూద్దాం. రెండిటిలో కూడా మీకు బాక్స్ కంటెంట్స్ ఏది స్కిప్ చేయలేదు, అన్ని కూడా మీకు అవైలబుల్ ఉంటాయి, ఇంక్లూడింగ్ చార్జర్, కేబుల్, అలాగే సిమ్ ఎజెక్టింగ్ పిన్ తో సహా. సో ఈకో ఫ్రెండ్లీ అని చెప్పి ఇలాంటి డ్రామాస్ అయితే రెండు బ్రాండ్స్ చేయలేదు. రెండు కూడా ప్రాపర్ గా యాక్సెసరీస్ అన్నిటిని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. రెండిటిలో కూడా మనకి మెటల్ బాడీతోనే రావడం జరుగుతూ ఉంటుంది సైడ్ అంతా. అండ్ ఫ్రంట్ మీకు Xiaomi CV లో వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ 2 ని మనకు ప్రొవైడ్ చేశారు. వేరే మోటోలో వచ్చేటప్పటికి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక రెండిటి యొక్క బ్యాక్ సైడ్ ఫినిష్ విషయానికి వచ్చారు అంటే ఇక్కడ గ్లాస్ కమ్ లెదర్ వేరియంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది 3/4 గ్లాస్, అలాగే 1/4 ఏదైతే ఉందో మీకు వీగన్ లెదర్ తో. వేర్ మనకి మోటోరోలాలో మొట్టమొదటిసారిగా వుడెన్ క్రాఫ్టెడ్ డిజైన్ తోటి మన ముందు తీసుకొచ్చారు. ఇదంతా మొత్తం కంప్లీట్లీ వుడ్. సో ఫస్ట్ ఫోన్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. కొంచెం యూనిక్ గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం చూడంగానే వావ్ అనిపిస్తూ ఉంటుంది. ఎనీవే అగైన్ ఇదంతా కూడా డిజైన్ ప్రాస్పెక్టివ్ మీ యూజర్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది. మీకు ఒకటి నచ్చొచ్చు, ఒకటి నచ్చకపోవచ్చు. బట్ ఈ రెండిటిలో ఒకటి చూస్ చేసుకోవాలన్నట్లయితే నాకు ఫినిష్ మాత్రం మోటోరోలా చాలా 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 బాగా అనిపిస్తుంది. అండ్ రెండిటిలో ఐపీ రేటింగ్ విషయానికి వచ్చారంటే వేరే సివిలో వచ్చేటప్పటికి IP53 రేటింగ్ తో వస్తే వేరే మోటోరోలా ఏకంగా మనకి IP68 రేటింగ్ వస్తూ ఉంటుంది. సో వాటర్ లో పడ్డా గానీ ఇది ఆల్మోస్ట్ 1 మీటర్ డెప్త్ 30 మినిట్స్ దాకా సస్టైన్ అవ్వగలదు. వేరే ఇది వచ్చేటప్పటికి చిన్నపాటి రెయిన్, అలాగే స్ప్రింక్లర్స్ లేదంటే డ్రిజిల్ అవుతున్నప్పుడు అలాంటి సందర్భాల్లో మాత్రమే ఇది అయితే తట్టుకోగలదు. ఇక థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మోటోరోలా మీకు 8.9 mm థిక్నెస్ రావడం జరిగితే వేరే సివి వచ్చేటప్పటికే 7.9 mm దాకా మనకి థిక్నెస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మోటోరోలా వచ్చేటప్పటికి మీకు 197 గ్రామ్స్, వేరే సివి వచ్చేటప్పటికి 178 గ్రామ్స్ మీకు రావడం జరుగుతుంది. ఈ రెండిటిలో మీకు ఇంత డిఫరెన్స్ ఎందుకు ఉంది అని అనుకుంటున్నారా? సో వేరే సివి మీరు చూసారు అన్నట్లయితే కనుక కొంచెం కాంపాక్ట్ సైజ్ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుండడం జరుగుతుంది. అంటే ఇది కొంచెం షార్ట్ ఫార్మ్ ఫ్యాక్టర్ లో మన ముందుకు రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి బ్యాటరీ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది కంపేర్ టు మోటోరోలా కన్నా. అండ్ రెండిటిలో కూడా మనకి డ్యూయల్ నానో సిమ్ కార్డ్స్, అంటే మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. రెండు ఫిజికల్ సిమ్ కార్డ్స్ ని మాత్రమే మనం వేసుకోవాల్సి ఉంటుంది. రెండిటి యొక్క సిమ్ ట్రే దగ్గర మీకు రబ్బరైజ్డ్ గ్యాస్కెట్ ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ USB పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ సివిల్ వచ్చేటప్పటికి కేవలం మీకు USB 2.0 తీసుకొస్తే ఇక్కడ USB 3.1 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. సో మీకు డేటా ట్రాన్స్ఫరింగ్ అనేది హై స్పీడ్ తో పాటు డైరెక్ట్ గా మీరు డిస్ప్లే అవుట్ లాగా కూడా దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అగైన్ డిజైన్ అండ్ బిల్డ్ ఇప్పుడు వచ్చేటువంటి వర్షాకాలం కావచ్చు, లేదంటే దీంట్లో చిన్నపిల్లలు వాటర్ ఇలాంటివన్నీ కామన్ గా మనం చూస్తుంటాం కాబట్టి ఇక్కడ మీకు కొంచెం మోటోరోలా బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు మీకు సివి కన్నా గానీ. సో డిజైన్ సెగ్మెంట్ లో మాత్రం డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ రెండిట్లో నేను ఒకటి చూస్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నట్లయితే కనుక నేను మోటోరోలా చూస్ చేసుకుంటాను. ఎందుకంటే వుడెన్ ఫినిష్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అండ్ ఈవెన్ ఇది IP68 రేటింగ్ రావడం జరుగుతుంది. వేరే అలాంటి ఫీచర్స్ ఇందులో మనకు ప్రొవైడ్ చేయలేదు. ఇక రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి డిస్ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. ఇదే వన్ ఆఫ్ ద మేజర్ కంపేర్ చేయగలిగేటువంటి పార్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే మోటోరోలాలో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ కర్వ్డ్ వస్తే వేరే ఇక్కడ వచ్చేటప్పటికి క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్ అయితే మన ముందుకు రావడం జరుగుతుంది. సో 4 పక్కల కూడా మనకి కర్వ్డ్ స్క్రీన్, రెండు కూడా కర్వ్డ్ స్క్రీన్సే. వేరే ఇక్కడ మీకు మోటోరోలా వచ్చేటప్పటికి 6.7 ఇంచెస్ వస్తే వేరే మీకు Xiaomi వచ్చేటప్పటికి కేవలం 6.5 ఇంచెస్ మాత్రం రావడం జరుగుతుంది. అండ్ రెండింటిలో కూడా AMOLED డిస్ప్లేస్ ని యూస్ చేశారు. వేరే మోటోరోలా వచ్చేటప్పటికి POLED డిస్ప్లే వస్తే వేరే ఇది వచ్చేటప్పటికే మీకు AMOLED డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. అండ్ రెండింటిలో కూడా మీకు మోటోరోలా వచ్చేటప్పటికి 10-bit ప్యానల్ వస్తే వేరే ఇక్కడ 12-bit ప్యానల్ మన ముందు తీసుకొచ్చారు. ఇక్కడ 1 బిలియన్ అయితే ఇక్కడ మీకు అరౌండ్ 68 బిలియన్ కలర్స్ అయితే ఇది జనరేట్ చేయగలదు. సో కలర్ ఎక్యూరెన్స్ లో మీకు సివి కొంచెం బెటర్ గా ఉంటుంది కంపేర్ టు మోటోరోలా కన్నా. అండ్ రెండింటిలో కూడా మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సివిలో 120 హెడ్స్ వస్తే వేరే ఇక్కడ వచ్చేటప్పటికి 144 హెడ్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. ఇందులో మీకు LTPS టెక్నాలజీ అయితే ఇవ్వలేదు. వేరే సివిలో మీకు వచ్చేటప్పటికి LTPS టెక్నాలజీ మన ముందు తీసుకొచ్చారు. డిఫరెంట్ వేరియస్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్స్ రావడం వల్ల మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది మరింత బెటర్ డ్యూరబుల్
గా యూసేజ్ లో మరింత బెటర్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది సివి కంపేర్ టు మోటరోలా కన్నా. అండ్ రెండిటిలో కూడా మీకు HDR10 సపోర్ట్ చేస్తుంది, రెండిటిలో మీకు HDR సపోర్ట్ అయితే మనం తీసుకొచ్చారు. బట్ నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటిలో మీరు కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే కనుక వేరే మీకు మోటరోలాలో HDR సపోర్ట్ తీసుకొని రాలేదు. ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి OT అప్డేట్ లో ఇస్తామని అన్నారు. వేరే ఇక్కడ సివిలో వచ్చేటప్పటికే మీకు బై డిఫాల్ట్ గా ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ PWM డిమ్మింగ్ లో కూడా వేరే ఇక్కడ మీకు 720 వస్తే ఇక్కడ వచ్చేటప్పటికి ఏకంగా 2160 హెడ్స్ గా మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రెండిట్లో కూడా మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, వైర్ అండ్ వైర్లెస్ లో హైరెస్ ఆడియో సపోర్ట్ కూడా మన ముందు తీసుకొచ్చారు. అండ్ రెండిట్లో కూడా మనకి డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఒకసారి ఆడియో క్వాలిటీ అయితే వినండి. అండ్ ఆడియో క్వాలిటీలో మీరు చెక్ చేశారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ రెండు నాకు సిమిలర్ అనిపిస్తుంది. కాకపోతే మోటరోలా కొంచెం మనకి క్రిస్ప్ అండ్ క్లియర్ గా రావటం అండ్ సివిలో కొంచెం బేస్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో బెటర్ గా ఉంది. డిస్ప్లే అండ్ మల్టీమీడియా పార్ట్ ప్రయారిటీ కింద చూస్తున్నారు అన్నట్లయితే కనుక అగైన్ దట్ డిపెండ్స్ అపాన్ ద యూజర్ చాయిస్. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి మెయిన్ ప్రాసెసర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండిట్లో కూడా టై అని నేను చెప్తాను, ఎందుకంటే రెండిట్లో కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8s Gen 3 4 nanometer టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా-కోర్ ప్రాసెసర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. రెండు కూడా 3 GHz క్లాక్ స్పీడ్ మీద, అలాగే ఎడ్రినోకి సంబంధించినటువంటి 735 GPU తోటి మీకు రావడం జరుగుతుంది. ఒకవేళ గేమింగ్ సెంట్రిక్ గా కూడా మీరు ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ రెండింటిని మనం కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ కర్వ్డ్ స్క్రీన్స్ ఉంటాయి కాబట్టి అందులో బాగుంటుందా ఇందులో బాగుంటుందా అంటే కొంచెం మీరైతే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే సైడ్స్ టచ్ అయ్యే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ సాఫ్ట్వేర్ ద్వారా దీన్ని కంట్రోల్ చేసినా కానీ ఏదైనా ఫ్లాట్ స్క్రీన్ లో వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో కర్వ్డ్ స్క్రీన్ లో అయితే మనకు రాదు. అండ్ గిగ్బెన్స్ కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మోటో ఎడ్జ్ లో మీకు 1959 సింగిల్ కోర్ లో అలాగే మల్టీ కోర్ లో 5000 దాకా స్కోర్ చేస్తే మీరు ఇక్కడ 1920 అండ్ 4600 దాకా స్కోర్ చేయడం జరిగింది. ఈవెన్ CPU థ్రాటిల్ లో కూడా మీరు చూసారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ రెండు ఎక్కడ థ్రాటిల్ అయితే అవ్వట్లేదు. ఇక ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అఫ్ కోర్స్ రెండిటిలో కూడా మనకి LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ UFS 4.0 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ అని నేను చెప్తాను. అండ్ రెండిటిలో కూడా విర్చువల్ ర్యామ్ సపోర్ట్ తీసుకొచ్చారు. అదేనండి మల్టిపుల్ యాప్స్ మీరు బ్యాక్గ్రౌండ్ లో యూస్ చేస్తున్నారు అన్నట్లయితే రిఫ్రెష్ అవ్వకుండా అండ్ అప్లికేషన్ క్లోజ్ కాకుండా రెండిటిలో మీకు ఆ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఈ సెగ్మెంట్ లో రెండిట్లో నేను టై అని అంటాను. కాకపోతే ఇక్కడ మోటరోలాలో మీకు వచ్చేటప్పటికి అదనంగా మరికొన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి. లైక్ మోటో సెక్యూర్ ఫీచర్ అని, మోటరోలా ఫ్యామిలీ అని చెప్పి, స్మార్ట్ కనెక్ట్ అని, అండ్ ఇలా చాప్ చేసి ఆటోమేటిక్ గా ఫ్లాష్ లైట్ వెలగటం ఆఫ్ అవుట్ ఇలాంటి జస్ట్ కంట్రోల్స్ ఏవైతున్నాయో మోటరోలా మరింత మోర్ కస్టమైజబుల్ గా ఉంటుంది కంపేర్ టు సివి కన్నా గానీ. సో ఇది కూడా ఒక రీజన్ నేను దీన్ని చూస్ చేసుకోవడం కోసం, అంటే UI ఇది బాగుంటుంది అంటం కోసం. వేరే సివిలో కూడా మనకి షామీకి సంబంధించినటువంటి హైపర్ OS తోటి మనకు రావడం జరుగుతుంది, పర్వాలేదు. బట్ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక నా సజెషన్ వచ్చేటప్పటికే మోటరోలా. అండ్ రెండింటిలో కూడా మనకి AI అయితే ఇంటిగ్రేట్ చేశారు. వేరే ఇక్కడ మీరు ఫొటోస్ ని క్యాప్చర్ చేసినప్పుడు అది మరింత బెటర్ గా ఇమేజ్ ని ప్రాసెస్ చేస్తూ మనకు చూపించడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇందులో కూడా అదే ఉంటుంది, బట్ ఇందులో AI ఎడిటర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. యాజ్ ఆఫ్ నౌ ఇదైతే బీటాలో ఉంది. మేబీ వీళ్ళు ఫ్యూచర్ లో మరింత స్టేబుల్ వర్షన్ ని రోల్ అవుట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. దీంట్లో మీరు కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి. వేర్ మోటరోలా రెడీ టు యూస్, ఇప్పుడే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ రెండింటిలో కూడా మీరు కస్టమ్ యాప్స్ ని అలాగే మీ ప్రైవసీ ఏదైతే ఉందో అంటే ప్రైవేట్ ఫోల్డర్ లాక్స్ ఉంటుంది సార్, వీటన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. డ్యూయల్ యాప్స్ ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ షామీ సివిలో వచ్చేటప్పటికి మీకు బై డిఫాల్ట్ గా డైలర్ ఏదైతే ఉందో వీళ్ళ ఓన్ డైలర్ కాబట్టి కాల్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా. వేరే ఇందులో మీకు గూగుల్ డైలర్ వస్తుంది, సో అవతల వాళ్ళకైతే నోటిఫికేషన్ వెళ్ళటం అయితే జరుగుతుంది. ఇక రెండింటిలో కూడా మనకి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. రెండింటిలో 3 మేజర్ OS జనరేషన్ అప్గ్రేడ్స్ ని అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ కొంచెం ఫార్మ్ ఫ్యాక్టర్ చిన్నదైనా కానీ షామీలో మనకి 4700 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. ఫ్లాగ్షిప్ లో ఇదే మనకు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి డిపార్ట్మెంట్. వేరే ఇక్కడ మోటరోలాలో వచ్చేటప్పటికి మనకి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. కానీ మోటరోలా మీకు వచ్చేటప్పటికి 125 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. వేరే ఇక్కడ వచ్చేటప్పటికి కేవలం 67 వాట్స్ మాత్రమే, ఎందుకంటే ఇందులో ప్రొటెక్షన్ అనేది మనకు కొంచెం ఎక్కువగా ఉండాలి కాబట్టి సో అక్కడ బ్యాటరీ యొక్క కెపాసిటీ మీద కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో అదే మోటరోలా చేసింది. వేరే ఇక్కడ మనకి ఛార్జింగ్ కెపాసిటీ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని వీళ్ళు అడిషనల్ గా mAh ని పెంచడానికి అయితే యూజ్ చేసుకున్నారు. అండ్ రెండు కూడా మీకు ఏ డే ఆరామ్సే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయినట్లయితే, ఒకవేళ హెవీ యూజర్ అయినట్లయితే కనుక ఈవినింగ్ మళ్ళీ ఖచ్చితంగా మీరైతే ఛార్జ్ చేసుకోవాలి. రెండు 5G మొబైల్ ఫోన్సే. అండ్ ఛార్జింగ్ టైం వేర్ మీకు మోటరోలా ఫార్ బెటర్ ఉంటుంది, ఎందుకంటే ఇందులో 125 వాట్స్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 30 minutes లో 0 to 100% అయితే మీకు ఛార్జ్ అవ్వగలదు. వేరే ఇక్కడ అరౌండ్ 40 to 50 minutes దాకా అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇది 100% ఛార్జ్ అవ్వడానికి. కాకపోతే ఇందులో మరొక
మరొక వేరియేషన్ ఏంటి అంటే వేర్ మోటరోలా మీకు వచ్చేటప్పటికి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. 50 వాట్స్ ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ దీంతో పాటు 10 వాట్స్ ఆఫ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫ్లాగ్షిప్ లో వీళ్ళు దీన్ని ఎందుకు మిస్ చేశారేమో నాకు తెలియదు, కానీ దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా సూపర్ గా ఉండేది. బట్ యాజ్ ఆఫ్ నో ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే మోటరోలా ఫార్ బెటర్ అంటాను కంపేర్ టు సివి కన్నా గానీ. అండ్ ఇక ఇందులో ఉన్నటువంటి వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వద్దాం. వేరే ఇక్కడ మోటరోలా మీకు వచ్చేటప్పటికి వైఫై అలియన్స్ 7 ని మనం ముందు తీసుకొచ్చారు. వేరే ఇక్కడ వచ్చేటప్పటికే మీకు వైఫై అలియన్స్ 6 ని మనం ముందు తీసుకొచ్చారు. సో ఇది మీకు ఫార్ బెటర్ ఉంటుంది. ఒకవేళ గేమింగ్ ఆడుతున్నప్పుడు మీ దగ్గర వైఫై అలియన్స్ 7 కి సంబంధించినటువంటి రౌటర్స్ సపోర్ట్ చేసిన డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఏదైతే ఉందో చాలా ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు సివి కన్నా గానీ. అండ్ రెండిట్లో కూడా మీకు బ్లూటూత్ 5.4 తీసుకొచ్చారు. వేరే సివిలో మీకు ఐఆర్ బ్లాస్టర్ ఇచ్చారు, ఇందులో మీకు ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉండదు. అండ్ రెండిట్లో కూడా ఫ్లాగ్షిప్ ఫోన్స్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు ఏఐ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ను కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మీకు సివిలో ఇంత బడ్జెట్ పెట్టినా కానీ వీళ్ళు ఈ సిమ్ సపోర్ట్ ఎందుకు తీసుకుని రాలేదో నాకైతే అర్థం కాలేదు. వేర్ మీకు మోటరోలా ఈ సిమ్ సపోర్ట్ ఉంది. ఇవాళ రేపు మెజారిటీ ఆఫ్ ద బ్రాండ్స్ అన్ని కూడా ఈ సిమ్ లోకి వచ్చేసినాయి. సో మీకు కన్వీనియన్స్ చాలా బాగుంటుంది కంపేర్ టు ఫిజికల్ సిమ్ కార్డ్ కన్నా ఎక్కడన్నా రోమ్ చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా. అండ్ రెండింటిలో కూడా మీకు వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ తో పాటు క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ కూడా మనం తీసుకొచ్చారు. అండ్ రెండింటిలో కూడా మీకు 5G సపోర్ట్ ఉంటుంది. అండ్ 5G బ్యాండ్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేర్ సివిలో వచ్చేటప్పటికే 8 బ్యాండ్స్ మాత్రమే తీసుకొచ్చారు. వేర్ మోటరోలా వచ్చేటప్పటికి ఏకంగా 17 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్క్. సో మల్టిపుల్ బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్క్స్ ఉండడం వల్ల మనకి డేటా ట్రాన్స్ఫరింగ్ స్పీడ్ ఏదైతే ఉందో కంపేర్ టు సివి కన్నా గానీ మోటరోలా ఫార్ బెటర్ ఉంటుంది. ఈవెన్ మీరు సేమ్ నెట్వర్క్ యూజ్ చేసినా గానీ. అండ్ వీటితో పాటు మీకు USB పోర్ట్స్ లో వేరే ఇక్కడ మీకు USB 2.0 ని మనం ముందు తీసుకొచ్చారు. ఇక్కడ USB 3.1 మనం తీసుకొచ్చారు. బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే డైరెక్ట్ గా మీరు డేటా ట్రాన్స్ఫరింగ్ హై స్పీడ్ లో ట్రాన్స్ఫర్ చేయడంతో పాటుగా మీరు డైరెక్ట్ గా డిస్ప్లే అడాప్టర్ ని యూజ్ చేస్తూ డైరెక్ట్ గా మీ టీవీస్ కావచ్చు, మీరు యూట్యూబ్ లో కావచ్చు, ఇలాంటి వాటిలో స్ట్రీమింగ్ కూడా చేయొచ్చు. వేర్ మోటరోలా సహాయంతో అలాంటి ఫీచర్స్ మీకు సివిలో అయితే లేవు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ కి వద్దాం. సో దీంట్లో రెండింటిలో కూడా మనకి ప్రైమరీ లెన్స్ ఏదైతే ఉందో 50 మెగాపిక్సెల్ మనం ముందు తీసుకొచ్చారు. సో వేరే ఇక్కడ మీకు హంటర్ 800 సిరీస్ కి సంబంధించిన సెన్సార్ తీసుకొచ్చారు. వేరే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఓమ్ని విజన్ సెన్సార్ తీసుకొచ్చారు. అండ్ రెండింటిలో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ రెండింటికి సంబంధించినటువంటి కెమెరా శాంపిల్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఎస్ ఇక్కడ కూడా మీకు సివిలో కేవలం 12 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. వేరే ఇక్కడ 50 మెగాపిక్సెల్ ని మనం ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక్కడ 122 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక మరొక మూడో సెన్సార్ రెండింటిలో కూడా మనకి టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వేరే ఇక్కడ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తీసుకొస్తే ఇక్కడ 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. అండ్ ఇక ఫ్రంట్ సెన్సార్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే సెల్ఫీ షూటర్స్ విషయానికి వచ్చారంటే మోటరోలా మీకు 50 మెగాపిక్సెల్ ఇచ్చారు ఏకంగా. ఇక ఫైనల్ గా నా కంక్లూషన్, ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ప్రైసింగ్ కూడా నేను 12+512GB వేరియంట్ ని కంపారిజన్ లో తీసుకుంటున్నాను. వేరే మీకు మోటరోలా వచ్చేటప్పటికి విత్ కార్డ్ డిస్కౌంట్స్ అన్ని కలిపి అరౌండ్ 49K దాకా మీకు రావడం జరుగుతుంది. మీకు సివి వచ్చేటప్పటికే సుమారుగా 47,000 రూపాయలు, అంటే దీనికన్నా ఒక 2,000 రూపాయలు తక్కువ ఉంటుందేమో. కానీ దీంట్లో మీకు IP68 అలాగే బెటర్ కెమెరా అలాగే బెటర్ ఛార్జింగ్ టెక్నాలజీ, వుడెన్ ఫినిష్, ఈవెన్ UI ఎక్స్పీరియన్స్ కూడా కంపేర్ టు హైపర్ UI కన్నా గానీ నాకు ఇది ఆల్మోస్ట్ నియర్ టు ఒక స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేయగలదు. ఒకవేళ కంటెంట్ ఎక్కువగా చూస్తూ కాంపాక్ట్ గా ఉండేటువంటి ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వేరే మీకు సివి బెటర్ అయ్యే అవకాశం ఉంది. లేదు అన్నట్లయితే మిగతా సెగ్మెంట్స్ అన్నిటిలో కూడా మోటరోలా ఫార్ బెటర్ అనే నా అభిప్రాయం. ఎనీవే ఈ రెండు ప్రొడక్ట్స్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.